హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య త్రిలోచన్ బ్లాగ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజైతే మనం పాత క్లిప్ని ఎలా కొత్తగా చేసుకోవడమో చూద్దాం. ఇదివరకు చాలామంది చాలా వీడియోస్లో పెట్టే ఉంటారు. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి, దానితో పాటు మీ అందరికీ తెలిసిన క్రాఫ్ట్స్ కూడా కొన్ని చూపిస్తాను. కొంచెం ఓపికతో చూడండి దయచేసి ప్లీజ్. మంచి మంచి క్రాఫ్ట్స్ వీడియోస్ అన్నీ పెడతాను. నాకు టైం ఉండట్లేదు, టైం లేకపోవడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. రెగ్యులర్గా నా వీడియోస్ కొంచెం నిదానంగానే పోస్ట్ చేస్తాను. అది మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు. కొంచెం లేట్ అయినా కానీ మంచి కంటెంట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని, మనస్ఫూర్తిగా నన్ను ఆదరించి నా వీడియోస్ని డైలీ చూస్తూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ వీడియో దగ్గరికి వచ్చేద్దాము. బాగా సోది ఎక్కువ చెప్పేస్తున్నాను కదా. ఏం లేదండి, ఒక పాత క్లిప్ని తీసుకోండి. మీ దగ్గర నేను వాడే గ్లూ లేకపోతే ఫెవికాల్ యూజ్ చేసినా సరే అలా లైన్గా పెట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు కొలుచుకోవాలి ఎంత పట్టుద్ది ఏంటి అనేది. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకుంటూ పోవాలి. అంతే, పాత క్లిప్ కొత్తగా అయిపోతుంది. దేనికైనా ఒక లెక్క ఉంటుందండి. ఫస్ట్ మీరు చూసుకోవాలి ఎన్ని కుందన్స్ పడతాయి, ఏంటి, ఎంతవరకు పెట్టుకోవాలి అనేది చూసుకొని లైన్గా గమ్ పేస్ట్ చేస్తూ కుందన్స్ పేస్ట్ చేయడమే. సింపుల్గా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర నేను ఇదివరకు మగ్గం వర్క్ వేసేదాన్ని అప్పుడు చాలా కుందన్స్ మిగిలిపోయాయి. ఇవన్నీ మిగిలిపోయిన కుందన్సే. నా దగ్గర ఉన్న వాటితో నేను చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా కొంచెం బాగుండాలి, మంచి లుక్ రావాలి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు అందరూ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తున్నారు కదా కుందన్స్, అవి కూడా పేస్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తున్నానండి, అంతే, అందులో ఏమీ లేదు. ఇదివరకు నేను మగ్గం వర్క్ చేశాను కాబట్టి చేసినాక అవి మిగిలాయి కాబట్టి ఇది చేసి చూపిస్తున్నాను. ట్రై చేయండి. కావాలి అనుకుంటే మధ్యలో ఈ పింక్ కలర్ క్లిప్ ఉంది కదా, ఆ మధ్యలో మీరు ఫ్లవర్ షేప్లో కూడా డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్ షేప్ కూడా పెట్టవచ్చు. నేను కావాలనే ఫ్లవర్ షేప్ పెట్టుకోలేదండి, ఎందుకంటే నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం. నాకు ఇలాగే నచ్చింది. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే డ్రాప్ షేప్ లేదా డైమండ్ షేప్ కుందన్స్తో ఫ్లవర్ షేప్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా డైలీ వేర్ కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. చేసుకొని సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చివరి వరకు చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.